కర్నూలు పార్లమెంట్ పరిధిలో వైసీపీ బలోపేతమవుతుందా? కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి రాజకీయంగా చక్రం తిప్పుతున్నారా? కర్నూలు, ఎమ్మిగనూరు నియోజకవర్గాలలో రాజకీయ వలసలు పెరిగాయా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి వైసీపీ నేత ఎస్వి మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా పరిధిలో నిరంతరం ఏదో ఒక నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా, కర్నూలు పట్టణ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న ఎస్వి మోహన్ రెడ్డి పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొంటూ జిల్లా నుంచి టీడీపీ కూటమిలోకి వైసీపీ నేతలు వలస వెళ్లకుండా నివారిస్తున్నారు. పైగా కూటమిలోని ముఖ్య నేతలు, కార్యకర్తలను వైసీపీ వైపు తీసుకురావడంపై ఫోకస్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మిగనూరు నియోజకవర్గంలో బీజేపీ, టీడీపీ నుంచి కీలక నాయకులు ఇటీవల జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఈ వలసల్ని ఏ విధంగా చూడాలంటారు? ఎక్కడైనా ప్రతిపక్షం నుంచి అధికార పార్టీలోకి వెళ్ళేటువంటి పరిస్థితి, కానీ ఇక్కడ అధికార పార్టీ నుంచే ప్రతిపక్షంలోకి వస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి, దీనికి సంబంధించి నేతలు ఏం చెప్తున్నారు? వైసీపీ నేతల వెర్షన్ ఏంటి కీలకంగా? మురళి, కర్నూలు పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీని బలోపేతం చేసేందుకు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా ఆయన కర్నూలు పట్టణ నియోజకవర్గానికి సమన్వయకర్తగా ఉన్నారు. కర్నూలుకు సంబంధించిన మేయర్ ఏదైతే బివి రామయ్య ఉన్నారో ఆయన మేయర్ పీఠాన్ని కాపాడుకున్నారు. ఆ మేయర్ పీఠం కోల్పోకోకుండా ఎస్వి మోహన్ రెడ్డి చేసిన వ్యక్తులతోనే కర్నూలు మేయర్ గా ప్రస్తుతం బివి రామయ్య కొనసాగుతున్నారు. అయితే ఈ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఏదైతే 7 నియోజకవర్గాల్లో ఉన్నాయో ఆ 7 నియోజకవర్గాల్లో జిల్లా అధ్యక్షుడైన ఎస్వి మోహన్ రెడ్డి నిరంతరం పర్యటిస్తున్నారు. ఆ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైతే ఎమ్మిగనూరు నియోజకవర్గం కావచ్చు, కర్నూలు పట్టణం కావచ్చు, వివిధ పార్టీల నుంచి వైసీపీలకు వలసలు వస్తున్నారు. అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలకు వలసలు రావడం ఆశ్చర్యకరంగా ఉంది. అయితే ఎమ్మిగనూరు నియోజకవర్గంలో సమన్వయకర్తను నియమించడంలో కూడా, ఎర్రకోట రాజీవ్ రెడ్డి సమన్వయకర్త నియమించడంలో కూడా ఎస్వి మోహన్ రెడ్డి చక్రం తిప్పారు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ బుట్టా రేణుకను పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు. రాజీవ్ రెడ్డిని ఎమ్మిగనూరు సమన్వయకర్తగా నియమించారు. కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఏదైతే ఉందో నాయకుల మధ్య సత్సంబంధాలు మెరుగుపరుచుకుంటున్నారు, నాయకులతో సమన్వయం చేసుకుంటున్నారు, పార్టీని బలోపేతం చేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలకు అధికార పార్టీకి సంబంధించిన నేతలను పార్టీలకు ఆహ్వానిస్తున్నారు. మీకు గుర్తింపునిస్తాం, భవిష్యత్తు మీదే అంటూ ఏదైతే మోహన్ రెడ్డి ఉన్నారో ఆయన ఆహ్వానిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న మోహన్ రెడ్డి 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా ఆయన టీడీపీలో చేరారు. అయితే 2019 ఎన్నికల ముందు ఆయన వైఎస్ఆర్సీపీలో చేరారు. 2019, 2024 ఎన్నికల్లో ఆయనకు టికెట్ లభించకపోయినా పార్టీ పటిష్టత కోసం కృషి చేశారు. ఎస్వి మోహన్ రెడ్డి భార్య ఎస్వి విజయ మనోహర్ కూడా కేడీసీబీ బ్యాంక్ చైర్మన్ గా పనిచేశారు. ప్రస్తుతం ఆమె వైఎస్ఆర్సీపీ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. జిల్లా స్థాయిలో జిల్లా రాజకీయాలను శాసించిన కుటుంబం. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో తమ బంధుత్వాన్ని కానీ, తమ పరిచయస్తులను కానీ పార్టీని బలోపేతం చేయడానికి విస్తృతంగా ప్రయత్నిస్తున్నారు. ఎస్వి మోహన్ రెడ్డిని కర్నూలు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడిగా చేయడంతో జగన్మోహన్ రెడ్డి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారంటే అటు టీడీపీ కాదు, వైసీపీ శ్రేణుల నుంచి కూడా సమాచారం వినిపిస్తుంది. టీడీపీ శ్రేణులు కూడా మంచి నాయకులు నియమించారు, పార్టీని బలోపేతం చేసేందుకు తీవ్ర కృషి చేస్తున్నారంటూ టీడీపీ నేతలు కూడా కొన్ని చోట్ల వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. రాబోయే 3 ఏళ్లు కూడా దీనికి సంబంధించి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నామని ఎస్వి మోహన్ రెడ్డి గతంలో కూడా చెప్పినటువంటి ప్రస్తుత పరిస్థితి అంటే ఏ విధంగా ఉండబోయే అవకాశం ఉంటుంది? ఇంకా వలసలు పెరుగుతాయనా, లేకపోతే పార్టీలో ఉండేటువంటి కొంత అసంతృప్త నేతలు కావచ్చు, లేకపోతే ఇటు కూటమిలో ఉండేటువంటి ప్రభుత్వ పరంగా అందనటువంటి వారు కావచ్చు, లేకపోతే ఆ పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలను కావచ్చు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు ఎస్వి మోహన్ రెడ్డి అనేటువంటి మాట కూడా పార్లమెంట్ పరిధిలో వినిపిస్తోంది. దీన్ని ఎలా చూడాలంటారు? మురళి, ఎస్వి మోహన్ రెడ్డి కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. ఈ రాజకీయ నేపథ్యంలోనే ఆయనకు 7 నియోజకవర్గాల్లోనూ బలమైన పరిచయాలు ఉన్నాయి, బంధుత్వం ఉన్నాయి. వివిధ పార్టీలో ఉన్న నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. టీడీపీ కూటమిలో ఉన్న బీజేపీ నుంచి కొంతగా వలసలు వస్తున్నాయి, టీడీపీ నుంచి కూడా వలసలు వస్తున్నాయి. ఆయన వేరు పార్టీలకు సంబంధించిన నాయకులను ఆహ్వానిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పార్లమెంటు పరిధిలో జిల్లా అధ్యక్షుడు ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆ జిల్లా ఏదైతే ఆ నియోజకవర్గంలో ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జితో సమన్వయం చేసుకుంటున్నారు. జిల్లా అధ్యక్షుడికి నియోజకవర్గ సమన్వయకర్తకు మధ్య సన్నిహిత సంబంధాలు ఉండడం వల్ల ఆ నియోజకవర్గంలో ఏదైతే సమస్యలు లేకోకుండా పార్టీని ముందుకు తీసుకొని పోవడానికి, పార్టీ అభివృద్ధికి దోహదం చేస్తుంది కాబట్టి ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి ఓ మంచి నిర్ణయం తీసుకున్నారంటూ వైఎస్ఆర్సీపీలో హర్షధ్వానాలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఏదైతే కర్నూలు పార్లమెంటు పరిధిలో ఆ పార్టీని బలోపేతం చేయడానికి ఎస్వి కుటుంబం కంకణం కట్టుకుంది. ఎస్వి కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న ఎస్వి మోహన్ రెడ్డి తండ్రి ఎస్వి సుబ్బారెడ్డి అటు ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఇండిపెండెంట్ గా అభ్యర్థిగా గెలిచారు. తర్వాత జరిగిన పరిణామాల్లో భాగంగా ఆయన 1994లో పత్తికొండ నుంచి ఆయన గెలిచారు. మాజీ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన వరుసగా పత్తికొండ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వీరికి జిల్లా స్థాయిలో కర్నూలుతో పాటు ఎమ్మిగనూరు, డోన్, తర్వాత నంద్యాల, ఆళ్లగడ్డ దాదాపు 5-6 నియోజకవర్గాల్లో వీరి కుటుంబ ప్రభావం ఉంది. ఎస్వి మోహన్ రెడ్డి రాజకీయ చర్చలు ఉపయోగించి వైసీపీని బలోపేతం చేయడమే కాకుండా కర్నూలు పార్లమెంటు పరిధిలో పార్లమెంట్ వైసీపీకి అడ్డాగా చేస్తానంటూ ఆయన ప్రకటించాడు. అదేవిధంగా కర్నూలు పార్లమెంటుతో పాటు కర్నూలు పార్లమెంటు పరిధిలో 7 సీట్లు వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేలాగా తీవ్ర కృషి చేస్తానంటే ఆయన గతంలో కూడా ప్రకటించారు. ప్రజలు ఈ వలసల్ని ఎలా చూస్తున్నారు అంటే రాజకీయాల అతీతంగా చూసేటువంటి కొంతమంది ప్రజలు ఉంటారు, వాళ్ళు ఎలా చూస్తున్నారు ఈ వలసల్ని వైసీపీలో ప్రధానంగా? మురళి, కేవలం టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయింది. ఈ 18 నెలల కాలంలో టీడీపీ కూటమి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుందని చెప్తున్నా కూడా ప్రజల్లో అలాంటి భావన, అలాంటి సంకేతాలు ఇంకా బయటకు పడలేదు. అయితే ప్రభుత్వం మీద అసంతృప్తున్నా ప్రజలు ఎక్కడ బయటపడిన పరిస్థితి ఇప్పటి వరకు కనపడలేదు. ఏదైతే ఉందో ప్రజలు అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలకు వచ్చినప్పుడు ప్రజలు కూడా ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే 3 సంవత్సరాల కాలం ఉంది. కర్నూలు టౌన్ కావచ్చు, ఎమ్మిగనూరు కావచ్చు, వేరు నియోజకవర్గాలు కావచ్చు. ఆ నియోజకవర్గాల్లో ఒక రకమైన నేతలు, గ్రామ పంచాయతీ నేతలు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు లాంటి నేతలు అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలకు రావడం అనేది కొంచెం ఆలోచించదగ్గ విషయం. ఎందుకంటే 3 సంవత్సరాల పాలన ఉంది. కాలం ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో అభివృద్ధి కానీ, లేకపోతే వర్కులు కానీ, లేకపోతే గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకునే నాయకులు ప్రతిపక్ష పార్టీలకు ఎందుకు వస్తున్నారా అనేది కూడా ఒక ప్రశ్న. ఎందుకంటే టీడీపీ కూటమి 164 సీట్లు గెలవడం, టీడీపీ కూటమి ఓవర్లోడ్ కావడం, అక్కడ ఉన్నా కూడా సముచితమైన గౌరవం దగ్గర ప్రతిపక్ష పార్టీలో గౌరవం ఇస్తామని ఆహ్వానించినప్పుడు ఆ పార్టీలకు వలసలు సహజంగా జరుగుతాయని ప్రజల నుంచి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. అలాగే మరోవైపు కర్నూలు జిల్లా పార్లమెంట్ సమన్వయకర్తగా బుట్టా రేణుకను వైఎస్ జగన్ నియమించడం కూడా జరిగింది. ఇక ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్తగా ఎర్రకోట రాజీవ్ రెడ్డిని అపాయింట్ చేశారు. ఇలా ఎలాంటి వివాదం లేకుండా 2 వర్గాలను సమన్వయపరచడంలో ఎస్వి మోహన్ రెడ్డి సక్సెస్ అయినట్లుగా వైసీపీ శ్రేణులు చెప్తున్నాయి. ఇరు వర్గాలను సెట్ చేసి వారిని వైఎస్ జగన్ ముందుకు తీసుకెళ్లడంలో ఎస్వి మోహన్ రెడ్డి రాజకీయ అనుభవం ఎంతో ఉందని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. ఇక రాజకీయ నేపథ్య కుటుంబం నుంచి వచ్చినటువంటి ఎస్వి మోహన్ రెడ్డి సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఎస్వి మోహన్ రెడ్డి తండ్రి ఎస్వి సుబ్బారెడ్డికి ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఇండిపెండెంట్గా గెలిచినటువంటి చరిత్ర అయితే ఉంది. ఎస్వి సుబ్బారెడ్డి సొంత నియోజకవర్గం అయినటువంటి ఆళ్లగడ్డను వదిలి 1994 ఎన్నికల్లో టీడీపీ తరఫున పత్తికొండ నుంచి పోటీ చేసి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎస్వి కుటుంబానికి ఆళ్లగడ్డ, పత్తికొండ, కర్నూలు నియోజకవర్గాల్లో బలమైనటువంటి వర్గం ఉంది. ఇక ఎస్వి మోహన్ రెడ్డి 2014లో వైసీపీ నుంచి కర్నూలు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019-2024 ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ టికెట్ దక్కలేదు. ఎస్వి మోహన్ రెడ్డి భార్య ఎస్వి మనోహరి కర్నూలు జిల్లా కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన అనుభవం ఉంది ఆమెకు. ఈమె ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీలో రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. ఎస్వి మోహన్ రెడ్డి దంపతులు క్షేత్రస్థాయిలో వైసీపీని బలోపేతం చేస్తూ కర్నూలు పార్లమెంట్ పరిధిలో వైసీపీ జెండా ఎగురవేస్తారని వైసీపీ వర్గాలు ధీమాగా చెప్తున్నాయి.